ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డబ్బులుంటే ఇచ్చేసేవాడిని కదండి. మొన్ననే నా కూతురి పెళ్ళాగిపోయి మేమందరం బాధలో ఉన్నాం. నాకు కొంచెం సమయం కావాలండి. ఎందుకు చెప్పా పెట్టకుండా రాత్రిపూట మూటామూలి సర్దుకుని పారిపోవడానికా? అయ్యో, మేము అలాంటి వాళ్ళం కాదండి. మేమైతే ఇలాంటివి చాలా చూసామమ్మా. మీతో మాట్లాడనవసరం. అయ్యా శ్రీనివాస్ గారు, మీ స్థలాన్ని ఉన్న పళంగా నా పేరుని రిజిస్టర్ చేసేయండి. మీరు అప్పంతా తీర్చినప్పుడు అప్పుడు చూద్దాంలేండి. సార్, ఆ స్థలంలో ఇల్లు కట్టాలన్నది నా కోరిక. మీరు ఇల్లు కట్టుకుంటారో మెకానిక్ షెడ్డే వేసుకుంటారో నాకెందుకు. నా బాకీ తీర్చేస్తే మీ డాక్యుమెంట్స్ మీకు ఇచ్చేస్తాను. రేపట్లోగా మీ ఇంట్లో వాళ్ళందరి సంతకాలు ఉండాలి చెప్తున్నాను. ఏదైనా తేడా వచ్చిందనుకోండి శ్రీనివాస్ గారు, శ్రీకృష్ణ జన్మస్థలమే. అయ్యో, మీ స్థలాన్ని ఉన్న పళంగా నా పేరుని రిజిస్టర్ చేసేయండి. ఏమండి? అన్నట్టుండి ఈ కష్టాలన్నీ కట్టుకట్టుకుని మనకే వస్తున్నాయి ఏంటత్తయ్యా? మీరు చెప్పినట్టే చేశాను సార్. ఏమన్నారు? ఇంకేమంటారు సార్, నూరేళ్ల బట్టి చూస్తుండిపోయారు. మిడిల్ క్లాస్ వాళ్ళని చూసి జాలి పడకు. అయ్యో లేదు సార్, ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేసుకునేంత వరకు వదిలిపెట్టను. వాళ్ళు ఆ అద్దె కొంపలో ఉండడానికి కూడా వీల్లేదు. వడ్డీ గురించి కూడా కుదిపేయి. వాళ్ళు కరెక్ట్గానే కడుతున్నారు సార్. వాళ్ళు కట్టినా కట్టకపోయినా వడ్డీ, బారు వడ్డీ, చక్రవడ్డీ అంటూ కలుపుకుంటూ పోతావో, అసలు కట్టిన వడ్డీ కట్టలేదని నిలదీస్తావో అంతా నీ ఇష్టం. చూసి చూసి ఆ తులసి కుటుంబాన్ని ఏదో ఒకటి చేసి ఇబ్బంది పెడుతూనే ఉండు. అర్థమైందా? అలాగే సార్. వదిన అక్కడుంటే బండి ఇక్కడ ఆపేవేంటన్నా? నేను బండి మీద వచ్చినట్టు తనకి తెలియకూడదురా. తెలిస్తే బైక్ మీలాంటి ఎదవలకిచ్చి బస్సు ఎందుకు ఎక్కానని అనుకుంటుందా లేదా? హలో కళ్యాణి, ఎలా ఉన్నావు? ఏయ్, నేనేదో నీ ఫ్రెండ్ అయినట్టు అలా పలకరిస్తున్నావేంటి? అంతకంటే ఎక్కువ అనుకో కళ్యాణి. నన్ను అలా పిలవకు. పేరుతో పిలిచినా కూడా తప్పేనా? తప్పుగా పిలిచినా తప్పే అని తెలీదు. సర్లే, ఇంకేంటి సంగతులు? మా ముత్తాత పోయాడని మా ముత్తవ్వ బెంగ పెట్టుకుంది. అయ్యయ్యో, మరి చెప్పవే, పరామర్శించడానికి వెళ్ళొచ్చేవాళ్ళం కదా. మేడం,
ఇతను నా వెంట పడి వేధిస్తున్నాడు. తీసుకెళ్లి లాకప్ లో వేయండి. రే వదిన లేడీ కానిస్టేబుల్ తో మాట్లాడుతుందేంట్రా? అన్ననేమన్నా అంటుందంటావా? గమ్మునుండ్రా, అన్నను ఎవరనుకుంటున్నావు? అరే బస్ మేడం, నేను అలాంటి వాడిని కాదు మేడం. మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు సార్. చాలా మందికి హెల్ప్ చేశారు. అమ్మయ్యా, ఈ ముక్క ఆవిడ బస్ ఎక్కక ముందు చెప్పాలి కదా మేడం. సిగ్గు చూడు, సిగ్గు లేకుండా. అనుకుంటాం కానీ రా సిద్ధు, మనసుకి నచ్చిన వాళ్ళు బస్సులోనూ ఆటోలోనూ చివరికి ఎడ్ల బండిలో వెళ్ళినా సరే వాళ్ళతో కలిసి చేసే ప్రయాణం భలేగా ఉంటుందిరా. టికెట్ 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 టికెట్. అక్కడికేనా? అవునండి. చిల్లర లేదా? లేదు. చిల్లర లేనప్పుడు ఇలాంటి చిల్లర వేషాలు వేయకూడదు. ఆ అమ్మాయి నిన్ను పట్టించుకోవడం లేదు, వెంటపడి ఎందుకు నీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటావు? నా బంగారమే నా భవిష్యత్తుని ఈ కండక్టర్ అమ్మకి ఎలా చెప్పాలి? ఏంటి కళ్యాణి, మళ్ళీ చెప్పు తెగిందా? ఈసారి తెగితే బాగోదు. అయినా నీకేమైనా బుద్ధుందా? ఎందుకు నా వెంట పడుతున్నావు? చిన్నప్పుడు జాతరలో తప్పిపోయినా నా మరదలు కూడా అచ్చు నీలాగే ఉండేది. నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో నీకు తెలుసా? మా మరదల్లానే. ఇడియట్. హలో కళ్యాణి, నేను ఇడియట్ని కాదు, చాలా మంచివాడిని తెలుసా. ఇందాక కానిస్టేబుల్ మేడం కూడా నాకు కితాబ్ ఇచ్చింది. ఇంకా ఆపో. నీ వల్ల నేను చాలా నష్టపోయాను. అరే, ఏదో జీవితమే పోయిందన్నట్టు నన్ను బ్లేమ్ చేస్తున్నావేంటి కళ్యాణి? నా ఉద్యోగం పోయింది అంటే జీవితం పోయినట్టే కదా. నేను నిన్ను ఉద్యోగంలో నుంచి తీయించినట్టు అలా మాట్లాడతావేంటి కళ్యాణి? తీయించలేదు, కానీ రానివ్వలేదు. నేనా? మీ వల్ల రాలేదు. ఎప్పుడు చూసినా గొడవలు, ఫైటింగ్లు. నువ్వేమైనా హీరో అనుకున్నావా? రౌడీవి. కొంచెం సాటి మనిషికి సాయం చేయడం నేర్చుకో. వెళ్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.